కనిపిస్తూ వచ్చింది. రెండోదిగా మనం చూస్తే సమూయేలు గురించి దేవుని వాక్యం రాయబడింది. సమూయేలు ఫస్ట్ బుక్ చాప్టర్ 1:28 దేవుని వాక్యం రాయబడింది. అక్కడ ఏమని రాబడిందంటే, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిత చేస్తున్నాను, వాడు బ్రతుకు దినములన్నిటిను యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్తా వచ్చాడు. ఐ డెడికేట్ ద చైల్డ్ టు ద లార్డ్. అంటే అర్థం ఏంటంటే, అతడు జీవిత దినాలన్నీ దేవునికి అంకితం చేస్తున్నాను. ఆమెకు రాయబడింది, నేను ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పింది. అయితే ఈ పదాన్ని మనం ఇంగ్లీష్లో చూస్తే ఏం రాయబడిందంటే, రౌరతో ప్రేసిన సహోదరి, ఐ డెడికేట్ ద చైల్డ్ టు ద లార్డ్, నేను అంకితం చేస్తున్నాను. కాబట్టి ఒకటి దేవుని కొరకు పెంచాలి, సమయంలో దేవుని కొరకు పెంచబడ్డాడు. రెండోది ఆ తల్లిదండ్రి లేదా ఆ తల్లి దేవుని కొరకు పెంచింది. రెండోది దేవునికి అంకితం చేసింది. మూడోది మన పిల్లల్ని మనం దేని కొరకు పెంచాలి. అక్కడ ఒక మాట రాయబడింది, సమూయేలు ఫస్ట్ బుక్ చాప్టర్ 1:28. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం ఆఖరి లైన్లో ఆ మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, ప్రభువు ప్రియులారా, దెన్ హి వర్షిప్ ద లార్డ్ దేర్. అతడు అక్కడ దేవుని ఆరాధించాడు. ఆ చిన్న వయసులో బాలుడైన సమూయేలు దేవుని కొరకు పెంచుకుంటాడు. బాలుడైన సమూయేలు దేవునికి అంకిత భావము చేయబడ్డాడు. బాలుడైన సమూయేలు ఆ తల్లి ఏం చేసిందంటే, ఆ చిన్న వయసు నుంచే దేవుని ఆరాధించడం దేవుడు నేర్పిస్తూ వచ్చింది. అతడు అక్కడ దేవుని ఆరాధించాడు, బ్రొక్కెను. కానీ మన పిల్లల్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. గర్భఫలాన్ని, ఈ కుమారులని కుమార్తెల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ 3 విషయాల్లో మనకు చక్కగా అర్థమవుతా ఉంది. ఒకటి, ఏం చేయడం, దేవుని కొరకు పెంచడం. రెండోది, దేవునికి అంకితం చేయడం. మూడోది, దేవుని ఆరాధించే బిడ్డగా మనం పెంచుతూ రావాలి. నాలుగోదిగా మనం చూస్తే, ప్రభువుతో ప్రియులారా, సమూయేలు ఫస్ట్ బుక్ చాప్టర్ 2:11, సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనంలో సమూయేలు గురించి రాయబడింది. అతడు పరిచర్య చేయుచు బాలుడగు సమూయేలు